This today's subject name is Social Studies, New Kings and Kingdoms, history topic. So, okay, this is page number VGS Brilliant Guide that you may take 423, and the chapter name is New Kings and Kingdoms, history topic, social studies. Yes, New Kings and Kingdoms. ఇది social studies topic, history subject. So it is 423 and on the VGS. So that may be history అని తీసుకోండి. నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ మెనీ ఆఫ్ న్యూ డైనస్టీస్ ఎమర్జ్డ్ ఆఫ్టర్ 7th century. అంటే ఆఫ్టర్ 7th century సో మెనీ డైనస్టీస్, కింగ్డమ్స్, అంటే ఏదైతే వంశాలు ఉన్నాయో రాజులు అవన్నీ కూడా ఎమర్జ్ అయినాయి, అంటే అప్పుడే అవతరించినాయి. ఆఫ్టర్ విచ్ సెంచరీ? 7th century. 7th century మీన్స్ 600 to 699, అంటే 700 బిలో దాకా 7th century అని తీసుకుంటాం. So the next point, if you take by the 7th century, there were big landlords or warrior chiefs in different regions of the subcontinent. Subcontinent and in the India is subcontinent. ఈ సబ్కాంటినెంట్ సో మెనీ ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు. అప్పుడు భూస్వాములు ఉండేవాళ్ళు, ల్యాండ్ లార్డ్స్ అంటారు. భూస్వాముల ద్వారా పరిపాలన జరిగేది, భూస్వాములు ఉండేది. అండ్ ఆల్సో దేర్ విల్ బి చీఫ్స్, వారియర్ చీఫ్స్, అంటే యోధులు, అంటే ఎవరైతే సైన్యాధ్యక్షులు అట్లాంటి వాళ్ళు కూడా ఉండేవారు. ఆఫ్టర్ 7th centuryలో ఏం జరిగింది అనేది చెప్తే, అప్పుడు దేర్ వర్ ఇన్ ద 7th century దేర్ వర్ బిగ్ ల్యాండ్ లార్డ్స్, అంటే ఎక్కువ భూములు కలిగిన భూస్వాములు, అండ్ వారియర్ చీఫ్స్ ఉండేవాళ్ళు. ఓకే, పాయింట్ 1 వచ్చేసి ఆఫ్టర్ 7th century మెనీ న్యూ డైనస్టీస్ ఎమర్జ్డ్. న్యూ డైనస్టీస్ ఎమర్జ్డ్. న్యూ డైనస్టీస్ అంటే ఏంది? కింగ్డమ్స్, ఏవైతే రాజ్యాలు ఉన్నాయో ఆ వంశాలు అనేవి అవతరించినాయి. డైనస్టీస్ ఎమర్జ్. సోషల్ స్టడీస్ అని చెప్పాను, ఇక్కడ పక్కకు హిస్టరీ అని కూడా రాశాను నేను. మీకు సబ్జెక్ట్ అర్థం అవుతలేదా? కింగ్డమ్స్ అనేది దేంట్లో వస్తుంది? రాజ్యాలు అనేది చరిత్రలో వస్తుంది, హిస్టరీలో. ఓకే, ఇనిషియల్లీ రాష్ట్రకూటాస్ వర్ సబార్డినేట్ టు ద చాళుక్యాస్ ఆఫ్ కర్ణాటక. అంటే రాష్ట్రకూటాస్ దేవర్ ద సబార్డినేట్స్, రాష్ట్రకూట రాజులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఫస్ట్ ఈ రాష్ట్రకూటాస్ రాజులు ఎవరికి సబార్డినేట్స్, సామంతులుగా ఉండేవాళ్ళు? ఆర్ సబార్డినేట్స్ ఆఫ్ చాళుక్యాస్. సబార్డినేట్స్ అంటే ఏంది? వాళ్ళ కింద వీళ్ళు రాజ్యాలు పరిపాలించేవారు, చాళుక్యుల కింద. సబార్డినేట్స్ ఆఫ్ చాళుక్యాస్. ఓకే, చాళుక్యాస్ ఆఫ్ కర్ణాటక. చాళుక్యులు ఎక్కడ పరిపాలించేవారు? కర్ణాటకలో పరిపాలన చేసేవారు, కర్ణాటక. సో ఇక్కడ తీసుకుందాం ఇది. ఓకే, సో అంటే రాష్ట్రకూట రాజులు ఎవరి కింద పరిపాలించేవారు? చాళుక్యాస్ కింద. ఈ రాష్ట్రకూటాస్లో దంతిదుర్గ అనే అతను రాష్ట్రకూట డైనస్టీని
ఫౌండర్ అన్నట్టు. అతను రాష్ట్రకూట రాజ్యాన్ని ఏర్పరిచాడు. రాష్ట్రకూట డైనస్టీ ఫౌండర్ ఎవరు? దంతి దుర్గా వాజ్ ద ఫౌండర్ ఆఫ్ రాష్ట్రకూట డైనస్టీ. దంతి దుర్గా అనే రాజు రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించారు. వాజ్ ద ఫౌండర్ ఆఫ్ రాష్ట్రకూట డైనస్టీ. రాష్ట్రకూట డైనస్టీ. ఓకే, దంతి దుర్గా అనే రాజు రాష్ట్రకూట డైనస్టీని స్థాపించాడు. అప్పుడు ఎవరి కింద రాష్ట్రకూటులు పరిపాలించేవారు? దే ఆర్ ద సబార్డినేట్స్ ఆఫ్ చాళుక్యాస్. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ యూ టేక్ అనదర్ పాయింట్, ఇప్పుడు నాకు చెప్పండి, మీకు లెసన్ అర్థమవుతుంటే, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ రాష్ట్రకూట డైనస్టీ? మెసేజ్ చేయండి. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ రాష్ట్రకూట డైనస్టీ? రాష్ట్రకూట రాజ్యాన్ని, రాష్ట్రకూట వంశాన్ని స్థాపించింది ఎవరు? రాజ్యాన్ని స్థాపించింది. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ రాష్ట్రకూట డైనస్టీ? దంతి దుర్గా. రాష్ట్రకూటాస్ were subordinates of whom? ఎవరికి subordinates? They were subordinates of చాళుక్య కింగ్స్. చాళుక్య రాజుల కింద సామంతులుగా పనిచేశారు. నెక్స్ట్, ద ఇన్వొకేషన్ పార్ట్ ఆఫ్ అన్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ ప్రశస్తి. ద ఇన్వొకేషన్ పార్ట్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటి? రాజుల యొక్క చరిత్రను గురించి, వాళ్ళ వంశాన్ని గురించి చెప్పే ఒక పార్ట్ ఉంటుంది. ద ఇన్వొకేషన్ పార్ట్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్, శాసనాల లోపల ఇన్స్క్రిప్షన్స్లో వాళ్ళ యొక్క వంశాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఓకేనా? ద ఇన్వొకేషన్ పార్ట్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ అంటారు. ఇన్స్క్రిప్షన్ అంటే ఏంది? దట్ ఈస్ శాసనం. ఇప్పుడు లైక్ కాకతీయ 1000 పిల్లర్ టెంపుల్ ముందు ఇన్స్క్రిప్షన్ ఉంటుంది, శాసనం. దాంట్లో మొత్తం రాజుల యొక్క గొప్పతనాన్ని గురించి రాసి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ దాన్నే మనం ఏమంటాం? ప్రశస్తి అంటాం. ప్రశస్తి. ద ఇన్వొకేషన్ పార్ట్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ ఈస్ కాల్డ్ ప్రశస్తి. నెక్స్ట్, అనదర్ పాయింట్ ఇఫ్ యు టేక్, అంటే మనకు ఎక్కడికన్నా టెంపుల్స్ ముందు, ఆర్కిటెక్చర్ ముందు వెళ్ళినప్పుడు ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి, శాసనాలు ఉంటాయి. అక్కడ ఆ శాసనాలు ఏముంటుంది? దేర్ విల్ బి డైనస్టీస్ నేమ్, అది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు ఆ టెంపుల్ని, లేకపోతే ఆర్కిటెక్చర్ ఎవరిది, ఏ కింగ్డమ్, ఆ రాజుల పేర్లు, ఆ రాజుల గొప్పతనం, అండ్ దేర్ ట్రిమ్స్, విన్నింగ్ అంటే వాళ్ళ విజయాల గురించి మొత్తము దాంట్లో రాసి ఉంటుంది. దాన్నే మనం ఏమంటాము? ప్రశస్తి అంటాం. ప్రశస్తి. ఓకే, నెక్స్ట్, కింగ్స్ ప్రశస్తిస్ కంటైన్ డీటెయిల్స్ అబౌట్ ద రూలింగ్ ఫ్యామిలీ. ఆ రాజుల యొక్క వంశాన్ని గురించి, ఫ్యామిలీ గురించి ఉంటుంది. సచ్ యాజ్ దేర్ ప్రెడెసెసర్స్ అండ్ ద పీరియడ్ టు విచ్ దే బిలాంగ్డ్. అంటే ఆ రాజులు ఏ కాలానికి చెందిన వారు, ఆ యొక్క సెంచరీస్ ఎప్పుడు, ఇవన్నీ కూడా ఆ ప్రశస్తిలో రాసి ఉంటాయి. ఓకేనా? ప్రశస్తిలో ఏముంటాయి? ప్రశస్తి అంటే దే కంటైన్ అబౌట్ ద రూలింగ్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ గురించి రాసి ఉంటుంది, ఆ కుటుంబం గురించి. సచ్ యాజ్ దేర్ ప్రెడెసెసర్స్ అంటే ఏంది? వాళ్ళ ముందు తరాలు, తర్వాత వాళ్ళు, ఇవన్నీ కూడా వంశ చరిత్ర రాసి ఉంటుంది. అండ్ ఆల్సో ద పీరియడ్ దే విచ్ బిలాంగ్, అంటే వాళ్ళు ఎప్పుడు చెందిన వారు, ఏ కాలం వారు అనేది కూడా చెప్పబడి ఉంటుంది. కింగ్స్ ఆఫెన్ రివార్డెడ్ బ్రాహ్మిన్స్ బై గ్రాంట్స్ ఆఫ్ ల్యాండ్. రాజులు ఏం చేసేవారంటే అప్పట్లో బ్రాహ్మణ్స్ అంటే ఈ పండితులు ఎవరైతే ఉండేదో వాళ్ళకి రివార్డ్స్ ఇచ్చేవాళ్ళు. రివార్డ్స్ అంటే ఏంది? బహుమానాలు. కింగ్స్ ఆఫెన్, ఎస్, ఐఎమ్ రికార్డింగ్ దిస్ క్లాస్. ఓకే, కింగ్స్ ఆఫెన్ రివార్డెడ్
often kings often rewarded Brahmins by grant of land. ఆ బ్రాహ్మణ్స్ కి రాజులు ఏమి ఇచ్చేవారు మరి? ఆ పండితులకి వాళ్ళ యొక్క విద్యకి వాళ్ళు ఏమి ఇచ్చేవారు అంటే ల్యాండ్స్ ఇచ్చేవారు. బ్రాహ్మణ్స్ బై గ్రాంట్ ఆఫ్ ల్యాండ్ అని రాసుకోండి. బై గ్రాంట్ ఆఫ్ ల్యాండ్, గ్రాంట్స్ ఆఫ్ ల్యాండ్. గ్రాంట్స్ అంటే ఏంది? ఇవ్వడం. గ్రాంట్స్ ఆఫ్ ల్యాండ్, ల్యాండ్ భూములను ఇచ్చేవారు. అంటే ఆ బ్రాహ్మణులకు భూములను దానాలు చేసేవారు. ఎవరు చేసేవారు? రాజులు. ఎవరు చేసేవారు? కింగ్స్. బ్రాహ్మణ్స్ కి ల్యాండ్స్ ఎవరిచ్చేవారు? అప్పట్లో ఎవరిచ్చేవారు భూములను? కింగ్స్, రాజులు ఇచ్చేవారు. ఓకే. Kalhana's Rajatarangini was about Kashmir kings. That means అప్పట్లో రాజతరంగిణి అనే ఒక బుక్ ఉండేది. రాజతరంగిణి ద బుక్ రిటర్న్ బై హూమ్ అని అడుగుతారు. రాజతరంగిణి అనే బుక్ ఎవరు రాశారు? దట్ బుక్ వాజ్ రిటర్న్ బై కల్హనా. కల్హనా కింగ్ బిలాంగ్ టు కశ్మీర్. అంటే ఆ కల్హనా కింగ్ అక్కడ అతను కాకపోయినా రాజతరంగిణి అనే బుక్ మాత్రము దట్ టెల్స్ అబౌట్ ద కశ్మీర్ కింగ్స్. అది ఎవరి గురించి చెప్పబడ్డది? రాజతరంగిణి బుక్ అబౌట్ కశ్మీర్ కింగ్స్. దాంట్లో ఎవరి గురించి రాయబడ్డది? కశ్మీర్ కింగ్స్. రాజతరంగిణి బుక్ రిటర్న్ బై హూమ్ అంటారు. క్వశ్చన్, రిటర్న్ బై ఎవరితో రాయబడ్డది? కల్హనా. ఆ యొక్క రైటర్ పేరేంటి? కల్హనా అనే రచయిత రాశాడు. ఓకేనా? ద బుక్ ఈజ్ అబౌట్ హూమ్? ద బుక్ ఈజ్ అబౌట్, దిస్ బుక్ ఈజ్ అబౌట్ హూమ్? కశ్మీర్ కింగ్స్. ఆ బుక్ లో ఎవరి గురించి రాయబడ్డది? కాశ్మీర్ రాజుల చరిత్ర రాయబడ్డది. అబౌట్ కశ్మీర్ కింగ్స్, కాశ్మీర్ రాజుల చరిత్ర ఆ బుక్ లో రాయబడ్డది. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, రాజతరంగిణి బుక్ రిటర్న్ బై హూమ్? ఎవరితో రాశారు? ఎవరు రాశారు రాజతరంగిణి బుక్ ని? కల్హనా. ఓకే. ద బుక్ ఈజ్ అబౌట్ హూమ్? ఎవరి గురించి రాయబడ్డది? ఆ బుక్ లో ఎవరి గురించి రాశారు? ఏ రాజుల గురించి? కశ్మీర్ కింగ్స్. నెక్స్ట్, many of new kings adopted high sounding titles such as Maharaja, Adhiraja, Tribhuvana Chakravarti. కింగ్స్ కి టైటిల్స్ ఉన్నాయి. ద టైటిల్స్ ఆఫ్ కింగ్స్. అప్పట్లో రాజులకు బిరుదులు ఉండేవి. ఆ బిరుదులు ఎటువంటివి ఉండేవి? టైటిల్స్ ఆఫ్ కింగ్స్. అప్పట్లో ఆ రాజులకు ఉన్నటువంటి బిరుదులు కొన్ని చెప్తాను, ఇవి రాసుకోండి. టైటిల్స్ ఆఫ్ కింగ్స్. మెనీ ఆఫ్ ద న్యూ కింగ్స్ అడాప్టెడ్, వాళ్ళకు టైటిల్స్ వాళ్ళు ఇచ్చుకునేది, వేరే వాళ్ళు కూడా బిరుదులు ఇచ్చేది. హై సౌండింగ్ టైటిల్స్ అంటే చాలా గొప్ప టైటిల్స్ ఉండే వాళ్ళకు. మహారాజా అధిరాజా అనేది ఒక టైటిల్, అంటే గొప్ప రాజు అన్నట్టు. మహారాజా అధిరాజా అనేది ఒక టైటిల్. అంటే రాజులకు ఇచ్చే బిరుదుల్లో ఇదొక బిరుదు, టైటిల్. అంటే ఆ రాజును ఇట్లా పిలిచేవారు, మహారాజాదిరాజా అని. లైక్ మనము సినిమాల్లో చెప్తాం కదా, బాహుబలి అంటాం. బాహుబలి అనగానే ఆ రాజుకు అదొక టైటిల్, గొప్ప బలం కలిగినట్టున్నాను. అట్లాగే మహారాజా అధిరాజా అనేది ఒక టైటిల్. అండ్ ఆల్సో ఇంకొక టైటిల్ ఏంటంటే త్రిభువన చక్రవర్తి. అంటే 3 భూములను జయించిన వాడు అని కూడా మీనింగ్ వస్తుంది. అంటే 3 రాజ్యాలను జయించిన వాడు, లేకపోతే త్రిభువన చక్రవర్తి. ఇట్లాంటిది కూడా ఒక టైటిల్, త్రిభువన చక్రవర్తి. ఇవి ఎవరికి ఇచ్చేవారు ఈ టైటిల్స్? ఫర్ హూమ్? ఈ టైటిల్స్ ఎవరికి ఇచ్చేవారు? ఎవరికి ఇచ్చేవారు? కింగ్స్, రాజులకి ఉండేవి.
కొంతమంది రాజులు మహారాజా అధిరాజా అని ఇచ్చేవారు వాళ్ళకి టైటిల్స్. అట్లాగే త్రిభువన చక్రవర్తి ఉండేది. రెవెన్యూ వాజ్ ఆల్సో కలెక్టెడ్ ఫ్రమ్ ట్రేడర్స్. అప్పట్లో పన్నులు వేసేవారు, ట్యాక్సెస్. రెవెన్యూ అంటే ఏంది? పన్నులు. ఏదన్నా బిజినెస్ చేసినప్పుడు దాని మీద ట్యాక్స్ వేసేవారు. ఆ ట్యాక్స్ ఏమనేవారు? దాన్ని రెవెన్యూ. రెవెన్యూ వాజ్ కలెక్టెడ్. రెవెన్యూ వాజ్ కలెక్టెడ్ ఫ్రమ్ హూమ్? ఎవరి నుంచి? ట్రేడర్స్. ట్రేడర్స్ అంటే ఎవరు? వ్యాపారస్తులు. ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో, అంటే దే విల్ గో టు అవుట్ సైడ్ కంట్రీస్, ఇంకా వేరే వైపు వెళ్ళి అండ్ ఆన్ సీ, సముద్రాల మీద అట్లా వెళ్తూ వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క ట్యాక్సెస్ తీసుకునేవారు. రెవెన్యూ, పన్నులు, కొంత ధనాన్ని ఈ కింగ్స్ తీసుకునేవారు. ఎవరు తీసుకునేవారు? కింగ్స్ వాళ్ళు తీసుకునేది. అంటే రెవెన్యూ వాజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ట్రేడర్స్. రెవెన్యూ, పన్నులు ఎవరి నుంచి వసూలు చేసేవారు? రెవెన్యూ, కొంత ధనాన్ని ఎవరి నుంచి తీసుకునేవారు? రాజులు అంటే వ్యాపారుల నుంచి, ట్రేడర్స్ నుంచి తీసుకునేవారు. నెక్స్ట్, యాజ్ దేర్ వర్ 3 parties in this long drawn conflict, historians often describe it as the tripartite struggle. అంటే అక్కడ 3 parties తోటి స్ట్రగుల్ జరిగినప్పుడు, అంటే మూడు గ్రూపులుగా చేరి యుద్ధాలు జరిగినప్పుడు ఆ 3 parties కలిసి చేసే వారిని ఆ 3 పార్టీలు కలిసి చేసి, అంటే కొన్ని యుద్ధాలు ఎట్లా అంటే కొంతమంది రాజులు గ్రూప్స్ గా చేరి వాళ్ళు వేరే శత్రువు మీదకి యుద్ధానికి వెళ్తారు. అట్లా 3 పార్టీలు, లేకపోతే ఇట్లా జరిగే లాంగ్ డ్రాన్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంది? ఒక యుద్ధం జరిగినప్పుడు ఆ హిస్టారియన్స్ దాన్ని ఏమనేవారు? ఆ హిస్టారియన్స్ 3 parties యొక్క కాన్ఫ్లిక్ట్ ని ఏమనేవారు? ట్రిపార్టైట్ స్ట్రగుల్ అనేవారు. ఆ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంది? ఆ యొక్క ఏదైతే వివాదం ఉందో దానికి సంబంధించిన యుద్ధాన్ని ఏమనేవారు? ట్రిపార్టైట్ స్ట్రగుల్. ట్రిపార్టైట్ స్ట్రగుల్ అని కూడా దాన్ని పిలిచేవారు. ట్రిపార్టైట్ స్ట్రగుల్ అని పిలిచేవారు. ఇదంతా 7th century ఆఫ్టర్ గా అప్పుడు జరిగిన రాజుల చరిత్ర గురించి చెప్తున్నది ఇది. ఓకే, నెక్స్ట్, one of the rulers, Sultan Muhammad Ghazni, he was Afghanistan ruled. అతను ఆఫ్ఘనిస్తాన్ ని పరిపాలించాడు ఫ్రమ్ 997 AD టు 1030 AD. అంటే దట్ ఈస్ ఏ రూలర్, ఆఫ్ఘనిస్తాన్ రూలర్ ఉన్నాడు. అతని పేరేంది? సుల్తాన్ మహమ్మద్ ఆఫ్ గజ్నీ. సుల్తాన్ మహమ్మద్ ఆఫ్ గజ్నీ. గజ్నీ మహమ్మద్ అంటారు అతన్ని. సుల్తాన్ మహమ్మద్ ఆఫ్ గజ్నీ. మహమ్మద్ ఆఫ్ గజ్నీ. హీ రూల్డ్. ఎక్కడ రూలింగ్ చేశాడు అతను? ఆఫ్ఘనిస్తాన్. ఇతను రూల్ చేసిన ప్రదేశం ఏంటిది? ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ మనకి ఎటుంది? వెస్ట్ సైడ్ ఉంటుంది. పశ్చిమ దిశ లోపల పాకిస్తాన్ కి యువతల ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్. ఫ్రమ్, రూల్డ్ ఫ్రమ్, ఎప్పటి నుంచి రూలింగ్ చేశాడు అతను? ఆ పీరియడ్ అడుగుతారు, ద టైమ్. ఈ రూల్డ్ ఫ్రమ్ 997 AD, 997 సంవత్సరం నుంచి 1030 AD వరకు అతను ఆఫ్ఘనిస్తాన్ ని రూలింగ్ చేశాడు. ఎవరు అతను? హూ ఇస్ దట్? ఆఫ్ఘనిస్తాన్ రూలింగ్ చేసిన కింగ్ ఎవరు? రాజు ఎవరు? అతను ఆఫ్ఘనిస్తాన్ రూలింగ్ చేసిన వ్యక్తి సుల్తాన్ మహమ్మద్ ఆఫ్ గజ్నీ. సో నెక్స్ట్, yes, Sultan Muhammad of Ghazni. So another point, Arabic work known as the Kitab ul
హింద్, కితాబ్ అల్ హింద్ అంటాం దాన్ని. కితాబ్ అల్ హింద్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ హిస్టారియన్స్. కితాబ్ అల్ హింద్ అనే బుక్ దట్ ఈస్ ద ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ ద హిస్టరియన్స్. ఎవరైతే చరిత్రకారులు తెలుసుకోవడానికి, చరిత్ర తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక గొప్ప బుక్ పేరేంటి? అరబిక్ బుక్ నేమ్. అదొక బుక్. ఆ చరిత్రను తెలుసుకునే అందుకు హిస్టారియన్స్ చదివే బుక్ ఏంటిది? అది అరబిక్ వర్క్ అంటే ఏంది? అరబిక్ బుక్, అరబ్ లో రాసిన బుక్. దట్ ఈస్ నోన్ యాజ్ అరబిక్ వర్క్. అంటే ఏంది? అరబిక్ బుక్. అది నోన్ యాజ్ ఆ బుక్ రాశారు. ఆ బుక్ పేరేంటి? కితాబ్ అల్ హింద్. ఈ బుక్, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ హిస్టరియన్స్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ హిస్టరియన్స్. చరిత్ర తెలుసుకునే వాళ్లకు ఈ బుక్ నుంచి చాలా తెలిసేది. ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ హిస్టరియన్స్. ఓకే, కితాబ్ అల్ హింద్. చెప్పండి, విచ్ అరబ్ బుక్ ఈస్ దేర్ ఫర్ హిస్టరియన్స్ ఇంపార్టెంట్ సోర్స్? కితాబ్ అల్ హింద్. నెక్స్ట్, Chahamanas, later known as the Chauhans, ruled over the region around Delhi and Ajmer. అజ్మీర్ అంటే రాజస్థాన్లో ఉంది. అప్పట్లో ఢిల్లీని పరిపాలించిన కింగ్స్ పేరు ఏంటంటే చహమనాస్. వాళ్ళనే చౌహాన్స్ అనేవారు. చహమనాస్ ని తర్వాత ఏమన్నారు? చౌహాన్స్ అన్నారు. వీళ్ళు ఎక్కడ పరిపాలించారు? ఢిల్లీ అండ్ అరౌండ్ చుట్టుపక్కల, అజ్మీర్ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించారు. ఢిల్లీ చుట్టుపక్కల అండ్ అజ్మీర్ చుట్టుపక్కల సరౌండింగ్స్ ని పరిపాలించిన వారు ఎవరు? చహమనాస్, ఆర్ లాటర్ దే ఆర్ నోన్ యాజ్ ద చౌహాన్స్. లాటర్ నోన్ యాజ్, వాళ్ళనే ఏమనేవారు? చౌహాన్స్ అనేవారు. అంటే పృథ్వీరాజ్ చౌహాన్ ఈ రాజే. చౌహాన్ కింగ్డమ్ కి చెందిన వ్యక్తి ఎవరు? పృథ్వీరాజ్ చౌహాన్. ఈ చహమనాస్ నే చౌహాన్స్ అనేవారు. వీళ్ళు సరౌండింగ్ ఎక్కడ వీళ్ళు రూలింగ్ చేశారు? రూల్డ్ ఓవర్ ద రీజియన్ అరౌండ్ ఢిల్లీ అండ్ అజ్మీర్. ఢిల్లీ ప్రాంతాన్ని మరియు అజ్మీర్ ప్రాంతాన్ని. అజ్మీర్ ఎక్కడుంది? రాజస్థాన్ దగ్గర ఉంది. అజ్మీర్ లో బ్రహ్మదేవుని గుడి ఉంది, పుష్కర్ని దగ్గర. రూల్డ్ ఓవర్ the region around Delhi and where? Ajmer. ఢిల్లీ అండ్ అజ్మీర్ ని పరిపాలించారు చౌహాన్స్. ఓకేనా? అజ్మీర్. ఓకే, నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. ఎస్, ద బెస్ట్ నోన్ చహమనా రూలర్ వాజ్ పృథ్వీరాజ్ III. He ruled between 1168 AD to 1192 AD, who defeated an Afghan ruler named Sultan Muhammad Ghori in 1191, but also lost to him to the very next year in 1192 AD. అంటే ద బెస్ట్ చహమనా కింగ్ ఇతను ఎవరు? పృథ్వీరాజ్ చౌహాన్. ఈ పృథ్వీరాజ్ చౌహాన్ ఏం చేశాడు? ఎప్పటి నుంచి? 1168 నుంచి 1192 దాకా పరిపాలించాడు, రూలింగ్ చేశాడు ఢిల్లీని. అప్పుడు అతను డిఫీటెడ్ ద ఆఫ్ఘన్ రూలర్ ఒక అతన్ని ఓడించాడు. అతని పేరు ఏంటిదంటే సుల్తాన్ మహమ్మద్ ఘోరీ. సుల్తాన్ మహమ్మద్ ఘోరీని ఓడించాడు. ఎప్పుడు?
1191 ఏడీలో ఓడించాడు. ద నెక్స్ట్ ఇయరే ఈ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ సుల్తాన్ మహమ్మద్ ఘోరీ చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. ఓకేనా? ఎస్, రైట్ డౌన్. అండర్స్టాండ్ అయిందా? పేజ్ నంబర్ దట్ ఈస్ 424. ద బెస్ట్ నోన్ చహమనా కింగ్ ఆర్ చౌహాన్ అంటాం అతన్నే. చహమనా కింగ్ అంటే ద బెస్ట్ నోన్ చహమనా కింగ్. చహమనా కింగ్ was Prithviraj. Best known Chahmana ruler was who? Prithviraj Chauhan. అతన్నే పృథ్వీరాజ్ చౌహాన్ అంటాం. పృథ్వీరాజ్ చౌహాన్ అంటాం. పృథ్వీరాజ్ అతని పేరు. అతను పృథ్వీరాజ్ చౌహాన్ లో ఎవరు? ఎన్నోవాడు? థర్డ్ పృథ్వీరాజ్, మూడవ పృథ్వీరాజ్. ఇతను ఎప్పటి నుంచి రూలింగ్ చేశాడు? 1168 AD to 1192 AD దాకా రూలింగ్ చేశాడు ఢిల్లీలో. సో అప్పుడు హూ డిఫీటెడ్ అంటే ఎవరు డిఫీట్ చేశారు? పృథ్వీరాజ్ చౌహాన్ డిఫీట్ చేశాడు, ఓడించాడు. ఎవరిని ఓడించాడు మరి? సుల్తాన్ మహమ్మద్ ఘోరీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘన్ రాజు సుల్తాన్ మహమ్మద్ ఘోరీని ఓడించాడు. డిఫీటెడ్. హూ డిఫీటెడ్? రూలర్ నేమ్డ్. ఏం పేరు అతని పేరు? ఎవరిని ఓడించాడు? సుల్తాన్ మహమ్మద్ ఘోరీ. సుల్తాన్ మహమ్మద్ ఘోరీ. ఓకే, ఎస్ ఎస్, నోట్ చేసుకోవాల్సిందనే చెప్తున్నాను. పాయింట్స్ కూడా నోట్ డౌన్ చేసుకోండి. సుల్తాన్ మహమ్మద్ ఘోరీని ఇతను ఓడించాడు. ఎప్పుడు? ఇన్ విచ్ ఇయర్ పృథ్వీరాజు ఓడించింది? 1191 AD లోపల ఓడించడం జరిగింది. 1191లో పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరిని ఓడించాడు? సుల్తాన్ మహమ్మద్ ఘోరీ ఆఫ్ఘనిస్తాన్ రాజును ఓడించాడు. అతను దండెత్తి వస్తే అతను ఓడించి, బట్ లాస్ తర్వాత ఏం చేసింది? నెక్స్ట్ ఇయరే 1192లో లాస్ట్ టు హిమ్, ఇతని కింగ్డమ్ ని కోల్పోయినాడు. ఎవరు? పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు. లాస్ట్ టు హిమ్. వెరీ నెక్స్ట్ ఇయరే ఆ ఘోరీ చేతిలో సుల్తాన్ మహమ్మద్ ఘోరీ చేతిలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ అంటే ఏ ఇయర్లో? 1192 ADలో ఎవరు ఓడిపోయారు? పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడం జరిగింది. ఎవరి చేతిలో? సుల్తాన్ మహమ్మద్ ఘోరీ చేతిలో ఓడిపోయాడు. నెక్స్ట్ పాయింట్. మీకు దిస్ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ చోళా డైనస్టీ వాజ్ విజయాలయ చోళ అనేది ఇంకొక పాయింట్ ఉంది. చోళా డైనస్టీ అనేది ఎక్కడ అంటే తంజావూరులో, తమిళనాడులో పరిపాలించడం జరిగింది. సౌత్ లోపల దక్షిణాన తంజావూరులో చోళులు పరిపాలించారు, చోళరాజులు. ఆ చోళరాజుల డైనస్టీని ఏమంటారు? చోళా డైనస్టీ అంటారు. ఆ ఫౌండర్ ఆఫ్ చోళా డైనస్టీ కూడా అడుగుతారు పేరు. వీళ్ళు తమిళనాడు వైపు తంజావూరులో పరిపాలించారు. ఆ చోళా డైనస్టీ, చోళరాజుల డైనస్టీని ఏర్పరిచిన రాజు పేరు ఏంటంటే విజయాలయ చోళ, ద ఫౌండర్ ఆఫ్ చోళా డైనస్టీ. హూ ఇస్ దట్? చోళా డైనస్టీ వాజ్ విజయాలయ చోళ. విజయాలయ చోళ. చోళా కింగ్డమ్ ని నిర్మించిన రాజు పేరేంటి? విజయాలయ చోళుడు, విజయాలయ చోళ. ఓకే, ఏం క్వశ్చన్ జయప్రకాష్ అని వచ్చింది? చెప్పండి, క్వశ్చన్ ఏంటి? మెసేజ్ ద క్వశ్చన్.
Who is the question message? Message the question. What? Any question? Any doubt? Doubt ఉందా ఏమన్నా? అన్నా డొమైన్ అంటాం దాన్ని. అన్నా డొమైన్ అంటే బిఫోర్ క్రీస్తు అంటున్నామో బీసీ అంటాం. క్రీస్తుకు పూర్వం అంటే బీసీ. ఏడి అంటే ఏంది? క్రీస్తు తర్వాత వచ్చే తర్వాత ఉండే సంవత్సరాల్ని ఏడి అంటాం. క్రీస్తుకు పూర్వం అంటే బీసీ అంటాం, బిఫోర్ క్రైస్ట్. నెక్స్ట్, చోళాస్ వర్ సబార్డినేట్స్ టు ద పల్లవ కింగ్స్ ఆఫ్ కాంచీపురం. చోళులు ఎవరి కింద సామంతులుగా పనిచేసేవారు? ఇప్పుడు చెప్తున్న క్వశ్చన్ సార్ ఏంటిది? ద ఫౌండర్ ఆఫ్ చోళా డైనస్టీ వాజ్ విజయాలయ చోళా అని చెప్పాను కదా. చోళా డైనస్టీని, చోళ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? చోళ వంశాన్ని విజయాలయ చోళుడు స్థాపించారు, చోళ రాజ్యాన్ని. నెక్స్ట్, చోళాస్ వర్ సబార్డినేట్స్ టు ద పల్లవ కింగ్స్ ఆఫ్ కాంచీపురం. అంటే చోళులు ఎవరి కింద పనిచేసేవారు? పల్లవ రాజుల కింద సామంతులుగా పనిచేసేవారు వీళ్ళు. తర్వాత యుద్ధాలు చేసి వీళ్ళు కూడా రాజ్యాలను ఏర్పరచుకున్నారు చోళులు. చోళాస్ వర్ సబార్డినేట్స్. సబార్డినేట్స్ అంటే ఏంది? సామంతులు, వాళ్ళ కింద ఉండేవారు, సబార్డినేట్స్. ఓకే, సబార్డినేట్స్ టు ఎవరితోటి? ఎవరి కింద ఉండేవారు చోళులు? టు ద పల్లవ కింగ్స్. ఈ పల్లవ కింగ్స్ ఎక్కడ పరిపాలించారు? కాంచీపురం. కాంచీపురం అంటే ఎక్కడ ఉందంటే కంచి అంటాం దాన్ని. ఆ పల్లవ కింగ్స్ కంచిని పరిపాలించారు, కాంచీపురాన్ని. ఈ కంచి ఎక్కడుంది? తమిళనాడు దగ్గర ఉంది, తమిళనాడులో ఉంది. కింగ్స్ ఆఫ్ కాంచీపురం. కాంచీపురంనే కంచి అంటారు. ఓకే, నాకు తర్వాత మెసేజ్ చేయండి, ఏమైనా క్వశ్చన్ గిట్ట అర్థం కాదుంటే తర్వాత మెసేజ్ చేయండి. ఓకే, తర్వాత రాజరాజాస్ సన్ రాజేంద్ర వన్ కంటిన్యూడ్ హిజ్ పాలసీస్ అండ్ రైడెడ్ ద గంగా వ్యాలీ. అంటే రాజరాజ చోళ అనే అతను ఉన్నాడు, అతని కొడుకు పేరు రాజేంద్ర వన్. అతను తన యుద్ధాలను ఎక్కడి దాకా నడిపించాడు, తన విజయాలను అంటే అతను రైడెడ్, యుద్ధాలు చేశాడు. ఎక్కడ? గంగా వ్యాలీ ప్రాంతంలో. ఇటు తంజావూరు నుంచి, తమిళనాడు నుంచి మొదలుపెట్టి గంగాలోయ ప్రాంతం. గంగాలోయ అంటే ఎటువైపు? ఉత్తరం వైపు తన యొక్క దండయాత్రను సాగించాడు. నార్త్ వైపు యుద్ధాలు చేస్తూ వెళ్ళి ఆ రాజ్యాలను గెలుచుకున్నాడు. ఎవరు? ఏం పేరు? అతను రాజేంద్ర చోళ వన్. అతను ఎవరి కొడుకు? రాజరాజ చోళ కొడుకు. రాజరాజా సన్ ఈజ్ రాజేంద్ర చోళ వన్. He continued his policies and even raided the Ganga Valley. గంగా వ్యాలీ అంటే గంగా నది పరివాహ ప్రాంతాలను గెలుచుకున్నాడు. నెక్స్ట్, ద బిగ్ టెంపుల్స్ ఆఫ్ తంజావూర్ అండ్ గంగైకొండ చోళపురం built by రాజరాజా అండ్ రాజేంద్ర ఆర్ ఆర్కిటెక్చరల్ స్కల్ప్చరల్ మార్వెల్. అంటే తంజావూరు లోపల బృహదీశ్వరాలయం ఉంది. ఆ తంజావూరులో ఉన్న బృహదీశ్వరాలయం పేరేంటి? బృహదీశ్వరాలయం శివుని గుడి కట్టారు. అది ఎవరు కట్టారు? తంజావూర్ టెంపుల్ కట్టించింది. తంజావూర్ టెంపుల్ కన్స్ట్రక్టెడ్ బై హూమ్? ఎవరు కట్టారు? అది రాజరాజా. అండ్ గంగైకొండ చోళపురం అనే దాన్ని ఎవరు నిర్మించారు? ఈ రాజేంద్ర చోళుడు. తంజావూర్ టెంపుల్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? రాజరాజా, రాజరాజ చోళుడు. ఇక గంగైకొండ చోళపురం అనేది ఒక 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 దాన్ని ఏమంటారు? సిటీ లాగా. ఆ సిటీని, ఆ టౌన్ ని నిర్మించాడు. ఎవరు? రాజేంద్ర చోళుడు. గంగైకొండ చోళపురం, గంగైకొండ చోళపురం అనే దాన్ని నిర్మించింది, కన్స్ట్రక్ట్ చేశారు.
రాజేంద్ర. ఓకే, రాజేంద్ర. నెక్స్ట్, టెంపుల్స్ వర్ సెంటర్స్ ఆఫ్ క్రాఫ్ట్ ప్రొడక్షన్. క్రాఫ్ట్ అంటే చేతి వృత్తులు అప్పట్లో చేసేవాళ్ళు. ఈ వృత్తులు, బట్టలు నేయడము, లేకపోతే ఇంకా తాళ్ళు, ఇంకేమన్నా చిన్న చిన్న పనులు, చేతి వృత్తులు చేసే పనులు ఉంటాయి కదా, కుటీర పరిశ్రమ. అట్లాంటివన్నీ ఎక్కడ చేసేవి? ఆ టెంపుల్స్ దగ్గర, టెంపుల్స్ లోనే ఆ యొక్క ప్రొడక్షన్ జరిగేది. టెంపుల్స్ వర్ సెంటర్స్ ఫర్ దేనికి? క్రాఫ్ట్స్. ఈ చేతి పనులకు, చేతి వృత్తులకు, చేతి పనులు చేసే వారికి టెంపుల్స్ అక్కడ క్రాఫ్ట్ ప్రొడక్షన్ చేసి. అక్కడ చోళరాజుల కాలంలో టెంపుల్స్ వర్ రాజరాజ 1 ఆర్ రాజరాజ ఓన్లీ. రాజరాజ 1 అంటాం దాన్ని. అంటే రాజరాజ ఒక్కడే, ఆ రాజరాజ కొడుకు పేరు రాజేంద్ర 1, రాజేంద్ర. అండ్ టెంపుల్స్ వర్ సెంటర్స్ ఆఫ్ వాట్? క్రాఫ్ట్ ప్రొడక్షన్. టెంపుల్స్ లో చేతి ఏదైతే వృత్తులు ఉంటాయో, సెంటర్స్ ఆఫ్ క్రాఫ్ట్ ప్రొడక్షన్, చేతి వృత్తులు అవి అక్కడ జరిగేవి. అక్కడ నేసేవి అన్ని కుటీర పరిశ్రమలు ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే, ఎస్, రాజేంద్ర 1. నెక్స్ట్, ద ఎంపైర్ వాజ్ డివైడెడ్ ఇంటూ మండలమ్స్ ఆర్ ప్రావిన్సెస్ అండ్ ఫర్దర్ సబ్ డివైడెడ్ ఇంటూ వలనాడుస్ అండ్ నాడుస్. అంటే చోళరాజుల కాలంలో ఆ కింగ్డమ్ మొత్తం, చోళా కింగ్డమ్ ఎట్లా డివైడ్ చేయబడ్డది? చోళా కింగ్డమ్ డివిజన్ జరిగింది. ఎట్లా డివిజన్ జరిగిందంటే, దట్ ఈజ్ ఫస్ట్ మండలమ్స్, దాన్ని ఏమనేవారు? మండలమ్స్ ఆర్ ప్రావిన్సెస్ గా డివైడ్ అయింది. మండలాలు అంటే ఇప్పుడు మనకు మండలాలు ఉన్నాయి కదా, అట్లాగే మండలమ్స్ ఉండేవి. వాటినే ఆర్ ప్రావిన్సెస్ అనేవాళ్ళు. చోళా కింగ్డమ్ మండలమ్స్ ఆర్ ప్రావిన్సెస్ గా డివైడ్ అయింది. ఎస్, ఫస్ట్ మండలమ్స్ ఆర్ ప్రావిన్సెస్ అనేవారు దాన్ని. మళ్ళీ ఆ ప్రావిన్సెస్ ఎట్లా డివైడ్ అయినాయి? ప్రావిన్సెస్ ఆర్ మండలాలు ఎట్లా డివైడ్ అయినాయి అంటే, వలనాడుస్ అండ్ నాడుస్ అంటే ఇవి 2 రకాలుగా డివైడ్ అయినాయి. వలనాడు అండ్ నాడులుగా. అంటే దాని కింద ఇంకా చిన్న గ్రామాలు, అట్లా నాడులు, వలనాడులు అని చిన్న చిన్న గ్రామాలుగా డివైడ్ అయినాయి. నాడుస్ ఇట్లా డివైడ్ అయినాయి. నెక్స్ట్, వలనాడు, నాడులు, మండలాలు మళ్ళీ వలనాడు, నాడులుగా విభజించారు అక్కడ. ఫస్ట్ చోళా కింగ్డమ్ మండలమ్స్ ఆర్ ప్రావిన్సెస్ గా డివైడ్ అయింది. ఆ మండలం అన్న ప్రావిన్స్ అన్న ఒకటే. మళ్ళీ అది ఎట్లా డివైడ్ చేశారు? వలనాడుస్ అండ్ నాడుస్. అంటే లైక్ ఇప్పుడు మనకు స్టేట్, రాష్ట్రంలో జిల్లాలు, మళ్ళీ జిల్లాల్లో మండలాలు, మండలాల్లో మళ్ళీ గ్రామాలు, విలేజెస్, అట్లా డివైడ్ అయినట్టు చోళా కింగ్డమ్ కూడా వలనాడు, నాడుస్ గా డివైడ్ అయింది. ఎస్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ తీసుకుంటే, ద సభ హ్యాడ్ సెపరేట్ కమిటీస్ టు లుక్ ఆఫ్టర్ ఇరిగేషన్ వర్క్స్, గార్డెన్స్, టెంపుల్స్ ఎట్సెట్రా. అంటే చోళా కింగ్డమ్ లో అప్పుడు, అంటే ఇది చోళా గురించి రాసిన దాంట్లో సభ అని ఒకటి ఉండేది, ఒక కమిటీ. ఈ సభ అనే కమిటీ మరి ఏం చేసేది? సభ అనేది ఒక కమిటీ. ఈ కమిటీ దేని గురించి చూసేదంటే, ఇరిగేషన్. ఇరిగేషన్ అంటే ఏంటి? నీటిపారుదల, పంటల పొలాలకు నీళ్లు రావడము, లేకపోతే రైతులకు అగ్రికల్చర్ కోసము ఏదైతే ఇరిగేషన్ కెనాల్స్ కానీ, చెరువులు, ట్యాంక్స్, ఇంకా ఇట్లాంటివి వాటర్ వెల్స్ కానీ, ఇట్లాంటి ఇరిగేషన్ గురించి